Hey, hi, hello, namaste, good morning, welcome back to my channel. Ah, చాలా రోజులు అవుతుంది కదా, వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం వర్క్ 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 ఎక్కువ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్కి కానీ మార్నింగ్ వర్కౌట్కి కానీ అసలు రాలేదు. కొన్ని పనులు పెండింగ్ ఉండడం వల్ల ఆ పనులు చేసుకోవడం వల్ల సాటర్డే సండే ఫినిష్ అయిపోయింది. సో ఈరోజు మండే, కొంచెం వీడియోస్ అయితే లేట్గా వస్తాయి. ఎందుకంటే టైం సెట్ అవ్వట్లేదు. ఏమంటారు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు ఎడిటింగ్ చేయడానికి కానీ మార్నింగ్ వర్కౌట్ చేయడానికి కానీ. ఎందుకంటే నైట్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నా ఆఫీస్ వర్క్ అయినా కానీ నా ఆఫీస్ వర్క్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది లాస్ట్ 1 వీక్. దానివల్ల వీడియోస్ ఒక రెండు ఉన్నాయి ఇంకా ఎడిట్ చేయాల్సినవి, వర్కౌట్ వీడియోస్. ఆ రెండు కూడా ఎడిట్ చేయాలి, ఎందుకంటే వర్క్ అట్లుంటాయి నాకు. ఆ రెండు వీడియోలు ఎడిట్ చేయాలి. ప్లస్ ఏంటంటే నైట్ కొంచెం ఎక్కువ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ కూర్చునేసరికి నైట్ హెడేక్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ కోసం పెట్టుకొని కూర్చోవాలంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే నిద్ర కంపల్సరీ కాబట్టి ఆ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే నైట్ 1 అవుతుంది. 1 అయిన తర్వాత పడుకొని మళ్ళీ 6-7 లేచి మళ్ళీ వర్కౌట్ అంటే కొంచెం ఇబ్బంది అయింది. సో హెడేక్ చాలా వస్తుంది. అందుకోసమే ఈ లాస్ట్ 1 వీక్ మొత్తం రెస్ట్ తీసుకున్నా. వర్క్ రెస్ట్ అంతే అయింది. వర్కౌట్ కూడా రాలేదు. సో మేబీ ట్రై చేయాలి ఈ వీక్లో కొంచెం వర్కౌట్ చేయడానికైతే, వర్కౌట్ ప్లస్ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేయాలి. తెలీదు ఎట్లా అవుతుందో ఏమో. ఎందుకంటే నిన్న సండే కాబట్టి మస్తు నిద్ర పోయినా. అరౌండ్ 9-9:30 వరకే పడుకొని మార్నింగ్ లేచిన. ప్రాపర్గా నిద్ర అయితే అయింది. అందుకోసమే మార్నింగ్ తొందరగా లేచి వర్కౌట్కి అయితే వచ్చిన. ఎందుకంటే 5 days నుంచి 5-6 days నుంచి కూడా నేను కూడా వర్కౌట్ చేయకపోయేసరికి బాడీ వల్ల కొంచెం ఏమంటారు స్ట్రెచెస్ ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఏం చేయలేదు. నిద్ర పడుకోవడం, లేవడం, నిద్ర పడుకోవడం, ఇదే అయింది ఈ 1 వీక్. సో బాడీ కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోయింది. ఎలాంటి స్ట్రెచెస్ కానీ ఎలాంటి వర్కౌట్ కానీ చేయలేదు. ఇంట్లో కూడా ఏం చేయలేదు అసలుకే. మళ్ళీ స్టార్ట్ చేద్దాం రెగ్యులర్గా. చలో స్టార్ట్ చేద్దాం పదండి. ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ కార్డియో చేద్దాం. ఎందుకంటే మనకు కార్డియోనే ఇంపార్టెంట్ కాబట్టి ఫుల్ బాడీ కార్డియో చేద్దాం.
అమ్మా టైం ఎంత అవుతుంది? ఓ టైం డన్ 6:54 అవుతుంది. కరెక్ట్ ఒక 20 minutes వర్కౌట్ చేసిన కొన్ని ఫుల్ బాడీ కార్డియోని. సో సో ఆల్మోస్ట్ 1 week లాస్ట్ మండే రోజు అంటే రాఖీ పండుగ రోజు సిరిసిల్లలో వర్కౌట్ చేసిన. అంటే మళ్ళీ ఇవాళ మండే హైదరాబాద్లో 1 week గ్యాప్ వచ్చింది. ఒక్కరోజు 2 రోజులు గ్యాప్ వచ్చిందంటే కథమే కాదు, గ్యాప్ వస్తూనే ఉంటుంది. లేవబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. సో మళ్ళీ కంటిన్యూస్గా 3 రోజులు వెళ్తే కానీ మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రాదు. సో అందుకే ఈరోజు వచ్చేసిన. ఇంకా లేట్ చేస్తే ఇంకా పోతూనే ఉంటుంది. అసలు ఏం చేయట్లే ఇంట్లో కూడా. వర్కౌట్స్, లేవడము, బ్రేక్ఫాస్ట్ చేయడం, వర్క్ చేసుకోవడం,
తినడం పడుకోవడం ఇదే అవుతుంది రోజు 7 days నుంచి. సో ఈరోజు అయితే ఒక మాదిరి ఏంటంటే 7 days గ్యాప్ వచ్చింది కదా, కొంచెం బాడీ మళ్ళా స్ట్రెంత్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈరోజు మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ చేసిన. సో దీంతో ఏమవుతుందంటే ఏమైనా చిన్న చిన్న పెయిన్స్ ఉన్నాయి కానీ అని చెప్పేసి ఇట్లా చేసిన. సో రేపటి నుంచి ట్రై చేస్తా మళ్ళీ వర్కౌట్ చేయడానికి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్స్ అయితే మర్చిపోకండి, కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది వీడియో ఏంటి అనేది. సో దాని ప్రకారం నేను ఇంక డెవలప్ చేసుకోవడమా లేదంటే స్కిల్స్ లర్న్ చేసుకోవడమా అనేది చేసుకోగలుగుతా. సో కామెంట్స్ అయితే మ్యాండేటరీ, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ రెండు అయితే మ్యాండేటరీ. అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.